నమస్తే అండి, వెల్కమ్ టు జస్ట్ ద జ్యువెలరీ వర్క్స్. ఈ చెంపసవరాలు మేకింగ్ చూపిస్తాను కదండి. ఇదిగోండి వీడియో కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. ఎందుకంటే వరుసగా ఏదో ఒకటి కస్టమైజేషన్ చేస్తూనే ఉన్నాను. వీడియో తీసినప్పటికీ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి అయితే నాకు కొంచెం లేట్ అయిపోయింది. సో స్టార్టింగ్ వీడియోస్ కాబట్టి కొంచెం ఎక్కడైనా మీకు అర్థం కాకపోయినా నన్నైతే కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా మీకైతే నేను రెస్పాండ్ అవుతాను. అండ్ ఇంకా ఇది వచ్చేసరికి నేను 7 ఇంచెస్లో అయితే మేకింగ్ చేశానండి. మ్యాక్సిమం చెంపసవరాలు 5 to 7 ఇంచెస్ మన ఇంట్రెస్ట్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే 7 ఇంచెస్లో అయితే ఈ మేకింగ్ బాగుంటుంది కదా అని 7 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. కింద వేసిన లీఫ్ ప్యాటర్న్ ఇవి ఇలా ఉన్నాయన్నమాట, క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇంకా సెంటర్లో వేసిన స్టోన్ బిడ్ అయితే ఇదన్నమాట, 6 స్టోన్ బిడ్. ఇవి అయితే మనకి లేటెస్ట్గా వస్తున్నాయి అన్నమాట ఈ స్టోన్ బిడ్స్. అది వరకు నార్మల్గా ఉండే వేరు. ఇవి అయితే కటింగ్ అది వచ్చి సేమ్ యాస్టీస్ గోల్డ్ రెప్లికా లాగానే ఉన్నాయి అన్నమాట. వీటికైతే నేను యూజ్ చేసింది 2 స్టోన్ బిడ్స్ అండ్ ఇంకా 9 స్టోన్ ఫ్లవర్స్. అండ్ ఇంకా మెయిన్ పర్టిక్యులర్గా ఈ మేకింగ్ చేసడానికి ఇలాంటి నీడిల్స్ అయితే చాలా అవసరం పడతాయండి. నార్మల్ నీడిల్స్ కన్నా ఇలాంటి నీడిల్స్తో అయితే పని తొందరగా అవుతుంది. ఇవి వచ్చేసరికి మీకు కొంచెం పెద్ద ఎంబ్రాయిడరీ షాప్స్లోనూ ఇలా జ్యువెలరీ మేకింగ్ షాప్స్లోనూ దొరుకుతాయి. లేదు ఆన్లైన్లో కావాలి అంటే కామెంట్ చేయండి, లింక్ అయితే ఇచ్చేస్తాను. ఇంకొచ్చేసరికి మనకి థ్రెడ్ కావాలి, నైలాన్ థ్రెడ్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి స్వరోస్కీ పర్ల్స్ అండి. నేనైతే స్వరోస్కీ పర్ల్సే యూజ్ చేశాను, మంచి క్వాలిటీ అయితే ఉండాలి అని. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి హనీ కలర్డ్ సీజెడ్ క్రష్డ్ బీడ్స్ అయితే యూజ్ చేశానండి, ఒరిజినల్. చూడండి ఎంత గ్లేజింగ్ ఉన్నాయో, చాలా బాగుంటాయి అన్నమాట. ఈ హనీ కలర్ ఎందుకు యూజ్ చేశానంటే అన్ని శారీస్ మీదకి సెట్ అయ్యేలాగా ఉంటుంది కదా అని ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి మెయిన్ అండి. ఇవి వచ్చేసరికి అటు ఇటు యూజ్ చేసుకుంటాను చెంపసవరాలకి హ్యాంగ్ చేయడానికి. 3 యూజ్ చేసుకోవాలనుకుంటే 3, 5 లైన్స్ కావాలంటే 5 లైన్స్ ఉంటాయి అండ్ ఇంకా కుక్కెం అనమాట. సో ఇప్పుడు మనం ఈ మేకింగ్కి మెయిన్గా కావాల్సిన ఆయుధాలు అనమాట, ఈ సామాగ్రి అంతా. చూడండి, దీన్ని ప్లయర్ అంటారు, వీటిని హోల్డ్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కట్టర్, థ్రెడ్ కట్ చేసుకోవడానికన్నా కట్టుతీగ కట్ చేసుకోవడానికన్నా యూజ్ చేస్తారు దీన్ని. ఇలా కొంచెం స్లాంట్గా ఉంటే ఏంటంటే కొంచెం హోల్డింగ్కి ఈజీగా ఉంటుందన్నమాట మనం మేకింగ్ చేసేటప్పుడు. ఇది వచ్చేసరికి పట్కర్. ఈ టూల్స్ అన్నీ కొంచెం నీట్గా ఉంటే ఏంటంటే వర్క్ అనేది ఈజీగా అవుతుందన్నమాట. సో ఇక్కడితో టూల్స్ కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏం చేద్దాము అంటే, ఇప్పుడు నేను 7 ఇంచెస్ లెంత్లో అనుకుంటున్నాను కాబట్టి ఈ చెంపసవరాలు, దానికి డబల్ ఉన్న థ్రెడ్ తీసుకోండి, జస్ట్ ఫర్ సేఫ్టీ పర్పస్. ఎందుకంటే గబుక్కుని తక్కువ అయిపోతే ముడేసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుందండి. అందుకనే సేఫ్ సైడ్గా మీరు ఎప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్నే తీసుకోండి. అండ్ ఇంకా 2 లైన్స్ తీసుకోండి. సింగిల్ లైన్ తీసుకుంటే ఏంటంటే బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందుకనే 2 లైన్స్ తీసుకొని ఏవైతే ఇలాగ రింగ్ హోల్డర్స్ ఉన్నాయో వాటి నుంచి ఇలాగ ముడి వేసేసాను అనమాట. 3 థ్రెడ్స్ చూస్తున్నారు కదా ఈ వీడియోలో, సేమ్ అట్లాగే అలాగా ముడి వేసేసుకొని పెట్టుకొని 1 by 1 ఇంకా మీరు అనుకున్న ప్యాటర్న్, నేను ఇలా అనుకున్నాను కాబట్టి ఆల్రెడీ ఆ ప్యాటర్న్కి తగ్గట్టుగా ఇంకా 1 by 1 పూసలు అనేవి గుచ్చేసుకుంటూ ఉంటాను. వీడియో మీకు బోర్ అవుతుందని చెప్పేసి ఆ కట్టింగ్స్ చేసుకుంటూ ఎలా అయితే చూపిస్తున్నానో, ఎలా అయితే చేశానో ఇది చూపిస్తూ ఉన్నాను అనమాట. లేదు మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ అయినా పర్వాలేదు, ఫుల్ వీడియో పెట్టండి అనే కావాలి అంటే కామెంట్లో అయితే చెప్పండి. నెక్స్ట్ నుంచి మేకింగ్ వీడియోస్ అలాగే తీస్తాను. జస్ట్ మీకు ఒక అవగాహన ఉండాలి అని చెప్తున్నాను. ఇదిగోండి సేమ్ యాజ్ టీజ్ ఆ పైన ఎలా అయితే పూసలన్నీ చుట్టుకున్నానో సేమ్ కింద కూడా అలాగే చుట్టేసాను అనమాట. నేనైతే 5 లైన్స్ తీసుకున్నానండి పైన, ఒక ముత్యము 2 సీజెడ్ బీడ్స్ అలాగా 5 లైన్స్ తీసుకుని కింద ఒక లైన్ ఎక్స్ట్రా, ఆ కింద 3rd లైన్ వచ్చేసరికి ఇంకా ఎక్స్ట్రా తీసుకొని అట్లాగా సెట్ చేసుకున్నాను. మధ్యలో వచ్చేసరికి ఇగోండి ఇప్పుడు చూపిస్తున్నట్టుగా ఈ స్టోన్ ఫ్లవర్ బెడ్ అయితే వేసేస్తున్నాను. మీ ఇష్టం అండి. ఇప్పుడు 5 ఇంచెస్ తీసుకుంటే ఏంటంటే ఇక్కడ నేను 2 స్టోన్ ఫ్లవర్ బిట్స్ యూస్ చేశాను కదా, దాని బదులు మీరు ఒకటే యూస్ చేసుకోవచ్చు. లెంత్ ఎక్కువ కావాలి అనుకున్నాను కాబట్టి నేను 2 స్టోన్స్ యూస్ చేసి 7 ఇంచెస్కి అయితే మేకింగ్ చేసుకున్నాను. 5 ఇంచెస్ అయితే డైరెక్ట్గా మీకు ఇక్కడ వరకే వస్తుంది. 7 ఇంచెస్ వరకు ఏంటంటే పైన హెడ్ వరకు పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి లేటెస్ట్ ట్రెండ్ అంతా కూడా అదే కదా, సో అందుకనే 7 ఇంచెస్లో అయితే చేశాను.
ఇంక మీరు సేమ్ యాస్టీస్ అదే ప్రాసెస్లో నెక్స్ట్ 2 లైన్స్ కూడా మనం గుర్చేసుకున్న తర్వాత లాస్ట్ ఎండింగ్లో ఆ 3 హోల్డర్ ఏదైతే ఉందో దాంట్లో వేసుకొని ముడేసేసుకోవాలి అండి. ముడేసేసుకున్న తర్వాత కొంచెం కొవ్వొత్తి వెలిగించుకొని దాన్ని అయితే కాల్చేసేయాలండి. లేదంటే నైలాన్ థ్రెడ్ కాబట్టి ఎక్కువగా జారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఆ క్లిప్పింగ్ నాకు మిస్ అయిపోయిందనమాట. లేదంటే అది కూడా వీడియో అయితే షూట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీగా కంప్లీట్గా మొత్తం అన్నీ పెడతాను. ఇక్కడికైతే ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే ఫస్ట్ టైం వీడియోస్ తీస్తున్నాను కాబట్టి కొంచెం హియర్ అండ్ దేర్ అవుతుంది. అండ్ ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసరికి హుక్ అనమాట. ఈ హుక్ అనేది కొంచెం చెంపసవరాలకి జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంటే ఫస్ట్ ఒకవైపు పెట్టుకున్న దానికి ఆపోజిట్గా ఇంకొక వైపు దానికి పెట్టుకోవాలన్నమాట. లేదంటే మీకు చెంపసవరాలు పెట్టుకునేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. అది మాత్రం కొంచెం దృష్టిలో పెట్టుకొని ఈ హుక్స్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోండి. అండ్ ఇంకా ఇది వచ్చేసరికి మన ఫైనల్ అవుట్పుట్ అండి. చాలా అంటే చాలా ప్రెట్టీగా ఉంది. బ్రైడ్స్కి కానీ ట్రెడిషనల్ వేర్కి కానీ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయండి చెంపసవరాలు. హోల్ లుక్ని మార్చేస్తాయి అనమాట. మీకు ఎలా అనిపించింది? నచ్చితే కంపల్సరీగా ఒక లైక్